మీ ఇంట్లో భోజనం అంటే ఇక అడ్డవిస్తరి తప్పనిసరి అని అంటారు. అడ్డవిస్తరి అంటే ఏమిటి? ఎందుకు ఇలా అంటారు? తెలుగువారి చాతుర్యం, చమత్కారం చెప్పడానికి అలవి కానటువంటివి. ఎంత సమాధానంగా చెబుతారో అంత తమాషాగా కూడా చెబుతారు, అంత ఆనందంగా కూడా ప్రవర్తిస్తారు. తెలుగువారికి చాలా ఇష్టమైన అంశం ఏమిటి అంటే భోజనం. ఎక్కువగా మాట్లాడే అంశం కూడా భోజనమే. తక్కువగా తింటారో లేదో కానీ భోజనం అంటే మటుకు షడ్రుచులే అంటూ ఉంటారు. మీ ఇంట్లో భోజనం అంటే ఇక అడ్డవిస్తరే. ఏదో ఒక సినిమాలో, జంధ్యాల గారి సినిమా అనుకుంటాను, అందులో కొబ్బరి నీళ్ళ జలకాలాడి అనే ఒక పాట ఉంది. ఆ పాటలో వచ్చే పదం అడ్డవిస్తరి. మాగాయ మహత్తడి అనేటటువంటి ఒక చరణంలో వేడి వేడి అన్నం, మాగాయ పచ్చడి, అంత నెయ్యి, ఒక అప్పడం, ఇంకేమీ అక్కర్లేదు. లేదు వేడి వేడి అన్నం, పెరుగు, ఓ అప్పడం, ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు అనేటటువంటి అల్పసంతోషి తెలుగువాడు. ఎంత వర్ణనలు చేసినా భోజనం అనేసరికి మీ ఇంట్లో భోజనం అంటే అడ్డవిస్తే మాట్లాడేదే లేదు. ఈ మాట అర్థం ఏమిటి? విస్తరిని పలువురు వరుసలుగా కూర్చుని ఉన్న సమయంలో ఇలా అడ్డంగా కాకుండా నిలువుగా వేస్తారు. అది అరిటాకు. అరిటాకు విస్తరిగా వినియోగించే సమయంలో ఆ అరిటాకుని అడ్డంగా వేశారా ఎక్కువ స్థలం ఆక్రమిస్తుంది. నిలువుగా వేస్తే తక్కువ స్థలంలో పరిపూర్ణమవుతుంది. పక్క పక్కన అందరూ కూర్చుంటారు, విస్తరలు ఇలా నిలువుగా ఉంటాయి. అది అరిటాకు కాబట్టి మధ్యలో ఉండే చీలికకు ఒకవైపున తరువులు, మరొక వైపున అన్నం వేస్తారు. అందరి గృహాలలో కూడా ఈ విస్తరి ఇలా అడ్డుగా వేసే క్రమంలో ముందు భాగం అంతా అన్నం వేయాలి, అటువైపునంతా కూడా అతరువులు, పచ్చళ్ళు, షడ్రసోపేత ఇతర రుచులు, పదార్థాలు ఇలా అడ్డంగా వేసినప్పుడు అన్నం ఎక్కువగా ఉంటుంది కదా. మీ ఇంట్లో వేశారా భోజనం ఇంకా అడ్డవిస్తరే అంటే ఇది అర్థం. అలాగే గుండమ్మ కథ అనే ఒక సినిమా కూడా జ్ఞాపకం వస్తే, ఆ యజమానురాలు గుండమ్మ తన ఇంట్లో పనిచేసే వ్యక్తికి ఏం కావాలి అంటే భోజనం పెడితే చాలు, విస్తరి నిండా భోజనం అంటాడు ఆ కథానాయకుడు. రాత్రి వేళ విస్తరి పరచుకోగా ఆ యజమానురాలు అలా కాసిన మెతుకులు ఇలా ఆ విస్తరి చుట్టూరా చల్లి, విస్తరి నిండా భోజనం అన్నావుగా, ఇదిగో చల్లేశాను తినే అంటుంది. మరుసటి నాడు తెలివైన ఆ కథానాయకుడు ఆ యజమానురాలు విస్తరి ఇలా వేస్తూ ఉండగా, మీ విస్తరి వద్దు తల్లి, నేను నా విస్తరి తెచ్చుకున్నాను అంటూ పరుస్తాడు. అది హాల్ అంతా ఉంటుంది. ఇలా తెరిచి ఇలా తెరిచి ఇలా తెరిచి ఇలా తెరిచి అంత పెద్ద విస్తరి చేస్తాడు. ఇప్పుడు పెట్టండి అన్నము అంటాడు. తెలుగువారి తమాషా చమత్కారాలకు కోకల్లలుగా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఈ అడ్డ విస్తరి ఆ మాటలలో ఒకటి. మీ ఇంట్లో భోజనం అంటే పరిపూర్ణంగా పుష్టిగా తింటాను తల్లి అన్న మాటకి ఇది విలువ.